టుడే ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. బట్ ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. 1991లో ఇండియన్ ఎకానమీ అతిపెద్ద క్రైసిస్ ఎదుర్కొంది. దేశం వద్ద ఉన్న ఫారెన్ రిజర్వ్స్ కేవలం 9 రోజులు దిగుమతులు మాత్రమే సరిపోతాయి. అంటే దేశం కొన్ని రోజుల్లో టోటల్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్. ప్రతి న్యూస్ పేపర్లోనూ ఒకే మాట, భారత్ విల్ కొలాప్స్ సూన్. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న పివి నరసింహరావు గారు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. అదేమిటంటే దేశం యొక్క 67 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ని ఫారెన్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఎమర్జెన్సీ లోన్ తెప్పించారు. దేశాన్ని నిలబెట్టిన డెసిషన్ అది. కానీ సంక్షోభం ఇంకా ముగియలేదు. అదే సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ రావు గారి నాయకత్వంలో ఇంకో రిస్కీ డెసిషన్ తీసుకున్నారు. అది రూపాయి విలువ సుమారు 20% తగ్గించారు. దీంతో ఎక్స్పోర్ట్ పెరిగి ఎకానమీ స్టెబిలైజ్ అవుతుంది అని. కానీ సొంత కేబినెట్ లో చాలా మంది మంత్రులు దీన్ని వ్యతిరేకించారు. రూపాయి విలువ తగ్గితే ధరలు పెరిగి ప్రజల్లో ఆగ్రహం వస్తుంది, తద్వారా ఓట్లు పోతాయనే భయం. సాధారణంగా ఇలాంటి విషయాలు కేబినెట్ అప్రూవ్ తోనే చేయాలి, కానీ పొలిటికల్ ఫైట్స్ తో టైం వేస్ట్ అవుతుందని పివి నరసింహరావు గారు డైరెక్ట్ గా డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేసేశారు. ఇది ఆయన విజనరీ లీడర్షిప్ కి నిదర్శనం. అదే సమయంలో ప్రతిపక్షం చేతుల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఉన్నది, కానీ అపోజిషన్ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అలా చేయలేదు. అన్నెసెసరీ ప్రాపగండా క్రియేట్ చేయకుండా దేశ ప్రయోజనమే ముఖ్యమని సైలెంట్ గా ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు. ఈ రిఫార్మ్ భారతదేశాన్ని నిరాశ నుండి హోప్ కు, వీక్నెస్ నుండి స్ట్రెంత్ కు, లక్షలాది జాబ్స్, గ్లోబల్ రికగ్నైజేషన్, మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ఇవన్నీ 1991 నుండే రీబోర్న్ అయ్యాయి.